కూడా ఈ ఇంట్లో నిలదొక్కుకోగలను అని ప్లాన్ వేస్తూ ఉంటాడు. సరే అయితే రేపు హోలీ కదా, లాస్ట్ ఇయర్ కూడా మన ఇంట్లోనే మనం చాలా గ్రాండ్గా చేసాం, ఈ ఇంట్లో కూడా ఈసారి కూడా మనమే చాలా గ్రాండ్గా చేద్దామని జనార్దన్ అడేసరికి చాలా మంచి ఐడియా జన, మనం ఖచ్చితంగా అలానే చేద్దాం అని మహాలక్ష్మి అంటుంది. అయితే మిథునను కూడా పిలువు పిన్ని, మిథునను పిలిస్తే చాలా బాగుంటుంది అని ఎమోషనల్గా గౌతమ్ అంటూ ఉంటే సరేలే పిలుద్దాం అని మహాలక్ష్మి అంటుంది. ఇంకెందుకు లేటు, వెంటనే కాల్ చెయ్యి పిన్ని అని గౌతమ్ వెంట పడుతూ ఉంటే ఏంటి గౌతమ్ అంతలా వెనకబడుతున్నావు, చేస్తుందిలే ఎందుకంత తొందర అనేసి జన అంటాడు. అంటే అలా ఏం లేదు బాబాయ్, త్వరగా కాల్ చేస్తే అయిపోతుంది కదా, తను మళ్ళీ ఇంకెక్కడైనా అపాయింట్మెంట్ ఒప్పుకుందనుకోండి మళ్ళీ మన ఫంక్షన్కి రాలేదు కదా, అందుకోసమని ఇలా అంటున్నాను అని గౌతమ్ అనేసరికి ఏమీ కాదు, రేపు ఖచ్చితంగా మిథున మన ఫంక్షన్కి వస్తుంది, మనం హోలీ సెలబ్రేషన్స్ తనతోనే చేసుకుంటాం సరేనా అని పక్కకు వెళ్ళి మిథునకి ఫోన్ చేస్తుంది. అక్కడ సీత బాగా ఆలోచిస్తూ కూర్చొని ఉండడం వల్ల మహాలక్ష్మి ఫోన్ కాల్ రాగానే సీతకే చేసింది అనుకొని ఎందుకు ఫోన్ చేసింది అత్తయ్య అని ఆలోచించి ఫోన్ ఎత్తుతుంది. ఫస్ట్ సీతలాగే హలో అన్న తర్వాత హలో మిథున అని మహాలక్ష్మి చెప్పగానే ఓ మిథునకు ఫోన్ చేశావా అత్తయ్య అని అనుకుంటూ వాయిస్ని మళ్ళీ సవరించుకొని మిథునలాగా మాట్లాడుతుంది. నువ్వు ఇప్పుడే ఇండియా వచ్చావు కదా, ఫారిన్లో నువ్వు హోలీ జరుపుకొని ఉండవు, అందుకే మా ఇంట్లో మేము హోలీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి మిథున అని మహాలక్ష్మి అంటూ ఉంటే అలా ఏమీ లేదండి, ఫారిన్లో కూడా ఇండియన్ స్టూడెంట్స్ అందరము కలిసి మేము లాస్ట్ ఇయర్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నామని మిథున అంటుంది. సరే అక్కడ సెలబ్రేషన్స్ అక్కడివి, ఇక్కడ సెలబ్రేషన్స్ ఇక్కడివి, రేపు నువ్వు ఖచ్చితంగా రావాలి అని మహాలక్ష్మి అనగానే అలాగే వస్తాను అని చెప్పేసి మిథున ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత అక్కడికి కిరణ్ రేవతిలు వస్తారు. ఏమైంది సీత అని అడిగితే అత్తయ్య నన్ను ఇలా హోలీకి పిలిచారు అని చెప్తుంది. అత్తయ్య నిన్ను హోలీకి పిలవడం ఏంటి అని రేవతి అనేసరికి అంటే నన్ను కాదు మిథున వేషంలో ఉన్న నన్ను పిలిచింది అని సీత అంటుంది. మిథునవైనా సీతవైనా నువ్వే కదా, మిథునలాగా వెళ్ళి మళ్ళీ మహాలక్ష్మి వదినను ఒక్క ఆట ఆడుకోలే అని రేవతి అంటుంది. లాస్ట్ ఇయర్ రామ్మామతో కలిసి ఎంతో ఆనందంగా నేను హోలీ చేసుకున్నాను, కానీ ఈ ఇయర్ ఏమీ కాని మనిషిలాగా వెళ్ళి చేసుకోవాలంటే కాస్త బాధగా ఉంది అని సీత బాధపడుతూ ఉంటే అలా అనుకోకు సీత, రేపు నువ్వు ఎన్ని రంగుల మధ్య నీ రంగు ఎవరికి కనబడుతుంది చెప్పు, అక్కడ చాలా రంగులు ఉంటాయి, నువ్వు వెళ్ళడం మిథునలాగే వెళ్ళినా రామ్తో మాత్రం సీతలాగా హోలీ జరుపుకో అని కిరణ్ అంటాడు. ఇక రేవతి కిరణ్లు సీతను తీసుకుని వెళ్ళి షాపింగ్కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ కొనిస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబాయ్ అని అంటూ ఉంటే నీకు మేము ఇప్పించాలి, నువ్వు కూడా మా అమ్మాయి లాంటి దానివే కదా అని కిరణ్ అంటాడు. అలా కాదు బాబాయ్, నాకు కావాల్సినవన్నీ ముఖర్జీ బాబాయ్ సుశీల పిన్ని చూసుకుంటున్నారు కదా, వాళ్ళే అన్ని డ్రెస్సులు ఇప్పిస్తున్నారు కదా, మరి మీకెందుకు ఖర్చు అని సీత అంటూ ఉంటే నీకు పెట్టే ఖర్చు కాదు సీత, నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అందుకే నీకు బట్టలు ఇప్పించాను అని కిరణ్ అంటాడు. అప్పుడే అక్కడికి రామ్ కూడా బట్టలు కొనడానికి వచ్చి కిరణ్ని రేవతిని చూసి చాలా సంతోషపడిపోయి పలకరిస్తాడు. బట్టలు కొనడానికి వచ్చావా రామ్, సీతకి కూడా కొంటున్నావా అని రేవతి అనేసరికి రామ్ లేదు అని చెప్తాడు. సీత నీ వైఫ్, తనకి కూడా నువ్వు కొనాలి కదా, తనతో కూడా నువ్వు సెలబ్రేషన్ చేసుకోవాలి కదా అని రేవతి అంటూ ఉంటే సీతకు నేను దూరంగా ఉంటున్నాను కదా పిన్ని, దానికి కారణం ఎవరు, పిన్నిని అలా తను చంపాలని ప్రయత్నించింది కాబట్టే నేను తనకి దూరం ఉండాల్సి వచ్చింది, తన విషయంలో ఇప్పుడు నేను ఏమీ చేయలేను పిన్ని, తన విషయాన్ని తనే చూసుకోవాలి అని రామ్ అనగానే సీత ఈ మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉంటుంది. రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సీత వీళ్ళ దగ్గరికి వచ్చేసి బాధపడుతూ ఉంటే నేను రామ్ మా మాటలన్నీ విన్నాను కదా పిన్ని, సరే నన్నే చూసుకోమంటున్నాడు కదా, నేనే ఖచ్చితంగా ఈ విషయాన్ని తేలుస్తాను అని సీత ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే హోలీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గౌతమ్ కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మిథున వస్తుందని సంతోషంగా ఉన్నా సరే మిథున బర్త్డే పార్టీలో రామ్ ఇచ్చిన కేక్ని మిథున తిని గౌతమ్ ఇచ్చిన కేక్ని పక్కన పెట్టడం గౌతమ్ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఈ మిథున కావాలని రామన్న మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుంది, ఈ రామన్న నాకు కాంపిటీషన్ వస్తున్నాడు, ఈయనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, ఒకవేళ రామన్నను కనుక చంపేశాను అంటే ఇక ఈ ఆస్తి మొత్తం నాదే అవుతుంది, మిథున కూడా నాదే అవుతుంది అని తను ఎలాగైనా సరే హోలీ వేడుకల్లో రామ్ని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక రామ్ కూడా హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ కాగానే సీతనే గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా కూడా రామ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే ప్రోమోలో సీత
వీళ్ళ ఇంటికి బయలుదేరినప్పుడు అక్కడ నాగు ఒక డబ్బా దగ్గర సిగరెట్ తాగుతూ సీతకు కనిపిస్తాడు. నాగు అని సీత పిలవగానే ఎవరు నువ్వు అని కావాలని అడుగుతాడు. ఓ, నువ్వు అప్పుడే మర్చిపోయావా? నన్ను కిడ్నాప్ చేసి చంపాలని ప్రయత్నించావు కదా, ఆ సీతను నేనే అని కట్టపట్టుకొని నాగు వెనకాల పడుతుంది. నాగు పారిపోయి మళ్ళీ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికే వచ్చేస్తాడు. అక్కడ ఆల్రెడీ హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ కావడంతో నాగు ఆ హోలీ రంగుల మధ్యలో కనబడకుండా మనుషుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. సీత నాగునే వెతుకుతూ ఉంటుంది. ఇంతలో తన కంటికి గౌతమ్ చేతిలో ఉన్న చాకు కనబడుతుంది. గౌతమ్ రాముని ఎలాగైనా పొడవాలని చెప్పేసి వెనకాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రామ్ మాత్రం ఇదేది పట్టనట్టుగా డాన్స్ చేస్తూ గెంతులు వేస్తూ ఉంటాడు. ఎలాగైనా పొడవాలి అని చెప్పి దానికి విషాన్ని కూడా గౌతమ్ రాసి ఉంటాడు. మరి గౌతమ్ చేతిలో ఉన్న చాకుని సీత చూసేసింది కాబట్టి రామ్ని కాపాడుకుంటుందా లేక రామ్ ప్రమాదంలో పడబోతున్నాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం మర్చిపోకండి.